ఐపీఎల్ 2026 సీజన్లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్ లో విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆరో ఓటమిని చవిచూసిన లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. మరోసారి రింకు సింగ్ హాఫ్ సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. ఇక అనంతరం లక్నో సూపర్ జైంట్స్ చివరి ఓవర్ లో హైడ్రామా నెలకొంది. లక్నో విజయానికి చివరి ఓవర్ లో 17 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ ఓవర్ లో వైడ్ బాల్స్ కార్తిక్ తాగి వేసిన చెత్త బంతుల వల్ల 5 బంతుల్లో 10 పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా షమి 6 బాదాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ సీజన్ లో ఇదే తొలి సూపర్ ఓవర్. ఇక సూపర్ ఓవర్ లో కేకేఆర్ తరపున సునీల్ నారాయణ్ బంతి అందుకున్నాడు. తొలి బంతికే నికోలస్ పూరన్ అవుట్ చేశాడు. రెండో బంతికి సింగిల్ రాగా మూడో బంతికి ఎడెన్ మార్కనమ్ ను పెవిలియన్ చేశాడు. దీంతో లక్నో ఒక్క పరుగుకే ఇన్నింగ్స్ ముగిసింది. ఇక 2 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన కేకేఆర్ రింకు సింగ్ తొలి బంతికి 4 కొట్టడంతో విజయం సాధించింది. మ్యాచ్ లో రింకు హీరోగా మారిపోగా నికోలస్ పూరన్ విలన్ గా మారిపోయాడు. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. మాకు వరుస ఓటములు, దీంతో ఈ మ్యాచ్ లో కూడా ఒత్తిడికి గురయ్యాం. టీ20లు అంటేనే ఎప్పుడు ఒత్తిడితో కూడుకున్న పని. అయితే ఇలాంటి సమయంలో మనం సమాధానాలను బయట కాకుండా మనలోనే వెతుక్కోవాలి. ఈ మ్యాచ్ మధ్య ఓవర్లలో మా బ్యాటింగ్ తడబడింది. చివరి ఓవర్ లో మెయిన్ బ్యాట్స్మెన్ లేరు. అయినా కూడా మేము టై చేసుకోవటం ఆశలు చిగురించాయి. సూపర్ ఓవర్ లో నెగ్గుతామనిపించింది, కానీ అవకాశాన్ని చేజార్చుకున్నాం. సూపర్ ఓవర్ లో పూరన్ టీం మేనేజ్మెంటే చర్చించిన తర్వాత అతన్ని పంపించాలని నిర్ణయం తీసుకుంది. అతను ప్రస్తుతం ఫామ్ లో లేకపోవచ్చు, కానీ ఆ సమయంలో టీం మేనేజ్మెంట్ అతన్ని నమ్మింది. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. సూపర్ ఓవర్ లో 12కు పైగా పరుగులు ఉంటేనే డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుందని అనుకున్నాం, కానీ అలా జరగలేదని రిషబ్ పంత్ అన్నాడు. ఇక ఈ సీజన్ లో మాకు ఏది కలిసి రాలేదు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం చాలా నిరాశపరిచింది. అయితే ఇప్పుడు మా తదుపరి మ్యాచ్ మరో 6 రోజుల సమయం ఉంది. ఈ విరామం తర్వాత ఖచ్చితంగా పునరుత్తేజం పొందుతామని భావిస్తున్నా. తిరిగి మంచి కంబ్యాక్ ఇస్తామని అనుకుంటున్నా అంటూ రిషబ్ పంత్ పేర్కొన్నాడు.